చెక్ పవర్ రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉప సర్పంచులు డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ఉప సర్పంచులు మహాధర్నా నిర్వహించారు. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు చెక్ పవర్ రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని వారు ఆరోపించారు. ఉప సర్పంచులకు 5,000, వార్డు మెంబర్లకు 3,000 గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. శిలాఫలకాలపై తమ పేర్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉప సర్పంచుల మహాధర్నాకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెక్ పవర్ ను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి చెక్ పవర్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించకుండా ఏదైతే ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే తరహా కుట్రలకు తెరలేపింది. అయితే ఉప సర్పంచ్లకు గెలిచినటువంటి వాళ్ళంతా కూడా పోరాటం కొనసాగించడంతో అప్పుడు వెనక్కి తగ్గింది. మరోసారి ఏదైతే ఆ ఉప సర్పంచ్ల చెక్ పవర్ ను వెనక్కి తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అంతేకాకుండా పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క కూడా కొంత కుట్రలు చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఉప సర్పంచ్లు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, చెక్ పవర్ రద్దు పైన వాళ్ళు ఏం కోరుతున్నారు, మనతో మాట్లాడడానికి ఆ ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ గారు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఉప సర్పంచ్లకు సంబంధించినటువంటి చెక్ పవర్ ను గతంలోనే మీ ఎన్నిక సమయంలోనే రద్దు చేస్తామని కూడా చెప్పింది. కానీ అప్పుడు పోరాటం చేసినటువంటి సందర్భంలో ఆ చెక్ పవర్ రద్దు అంశాన్ని కూడా వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మరోసారి అదే కుట్రలకు తెలుపుతూనే ఎట్లా ఇబ్బందులు అవుతున్నారు? సో మేము డిసెంబర్ 17వ తారీఖు పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారంగా అప్పుడు ఏదైతే జాయింట్ చెక్ పవర్ సర్పంచ్ ఉప సర్పంచ్లకు ఉందని చెప్పిర్రో అదే ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ఇక్కడ కూర్చున్న ఈ ఉప సర్పంచులు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,500 పైచిలకు ఉప సర్పంచులు ఇక్కడికి వచ్చిర్రు. ఇక్కడికి వచ్చిన ఉప సర్పంచులలో 60% మంది మేము డైరెక్ట్ సర్పంచ్ అభ్యర్థులం. కానీ ఈ రోజు ఉప సర్పంచులుగా మేము కాంప్రమైజ్ కావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, గ్రామాల అభివృద్ధి అనేది గ్రామాల నిధుల వినియోగం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ నిధుల వినియోగంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా కాపాడే అవకాశం చెక్ పవర్ రూపంలో ఉప సర్పంచ్కి ఉన్నదని మేము కూడా ఇలా సర్పంచ్గా పోటీ చేసిన మేము ఈ రోజు కాంప్రమైజ్ అయినాం. ఇదే చెక్ పవర్ మీద డిసెంబర్ 18వ తారీఖు మేము డిసెంబర్ 17వ తారీఖు గెలిచిన తర్వాత 18వ తారీఖు చెక్కర్ మేకర్కు తేడా తెలియక వేటివ్ న్యూస్ లో ఉప సర్పంచ్ల చెక్ పవర్ పోతుందని అప్పుడు వేటివ్ న్యూస్ క్లిప్ వచ్చినప్పుడు కేవలం గంటలోపే గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారు ఇద్దరు స్పందించి మీ యొక్క చెక్ పవర్ కు ఎలాంటి అపాయం లేదు, మీ చెక్ పవర్ కొనసాగిస్తున్నామని ఆ రోజు చెప్పినటువంటి ఆ ప్రభుత్వం ఈ రోజు జూన్ 15వ తారీఖు నుంచి దిశ పేపర్ నుంచి నమస్తే తెలంగాణ పేపర్ వరకు, టీ న్యూస్ నుంచి ఏబిఎన్ న్యూస్ వరకు ఇలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పుడు ఉప సర్పంచుల చెక్ పవర్ తీసేస్తూ 70-3ని సెక్షన్ సవరిస్తూ ఉప సర్పంచుల చెక్ పవర్ ను సెక్రటరీ గారికి మారుస్తున్నామని చెప్పేసి వస్తున్న వార్తలను ఖండించానని ఈ రోజు దాదాపు 70-80 మంది ఎమ్మెల్యేలను 10 మంది మంత్రుల దగ్గరికి పోయి ప్రాధేయపడి బ్రతిమాలుతున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, ఎందుకు ఒక చిన్న పేపర్ స్టేట్మెంట్ ఇవ్వమని నిన్నగాక మొన్న అదే రోజు నాగర్ కర్నూలులో మా ఉప సర్పంచులు 100 మంది పోయి గౌరవ మంత్రి గారిని అక్క ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా మీకు పాలాభిషేకాలు చేస్తామని చెప్పినా కూడా ఎందుకు చిన్న పేపర్ స్టేట్మెంట్ ఇస్తలేదు? దీని మీద మరి ఎలాంటి కుట్ర చేయబోతున్నది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. నిజంగా ఒకవేళ ఈ రోజు గనక మా సభ అనంతరం రేపు పొద్దున 10 గంటల వరకు ప్రభుత్వం స్పందించి చెక్ పవర్ పై వస్తున్నటువంటి వార్తలు ఖండించాలి. మీరు ఎన్నోసార్లు ఇటు ముఖ్యమంత్రిని కావచ్చు, పంచాయతీరాజ్ మినిస్టర్ని కావచ్చు, లేదంటే మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కూడా కలిసేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు మీ మీద కుట్రలు పడుతుంది? ఎందుకంటే గత ప్రభుత్వం మీకు చెక్ పవర్ ఉండాల్సిందే, నిధుల దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు గత ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఒక చెక్ పవర్ అనేది అంశం అనేది ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్రలకు తెరలేపిందని భావిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం చెక్ పవర్ ను మా నుంచి ఎందుకు దూరం చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి సాకులు ఏంది అని అంటే, రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళకు మాత్రమే చెక్ పవర్ ఉన్నది, ఇండైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళకు చెక్ పవర్ లేదని చెప్పుకుంటూ వస్తున్నారు. ఓకే, తీసేయండి, ఇబ్బంది లేదు. కానీ ఆనాడు 2018 చట్టంలో 2 పిల్లల నుంచి 3 పిల్లలకు చట్ట సవరణ చేసినట్టు నువ్వు జాయింట్ చెక్ పవర్ ను సర్పంచ్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సెక్రటరీ గారికి మారుస్తున్నామని నువ్వు ముందే చెప్తే మేము అందరం కూడా ఈ రోజు సర్పంచ్ లో పోటీ చేసేవాళ్ళం కదా. నువ్వు ఈ రోజు ఎలక్షన్లు పెట్టి ప్రమాణ స్వీకారం అంతా అయిపోయి 6 నెలల తర్వాత కుంటి సాకులు చెప్పుకుంటా ఇలా చెక్ పవర్ తీసేస్తామంటే మేము నమ్ముకుంటుండడానికి, మీరు చెప్పినా వినడానికి మేము చవటలమా? మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఉప సర్పంచ్ చెక్ పవరే కాకుండా ఇంకా ఏ అంశాలపైన మీరు పోరాడుతారు?
ఇప్పుడు మా గ్రామంలో మాకంటూ ఉప సర్పంచ్లకు ఒక రెస్పెక్ట్ అనేది లేదు. ఏ సభలు ఉన్నా, ఏ పైన అధికారులు వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఎవ్వరు పాస్ చేయట్లేదు. సర్పంచ్ని, కార్యదర్శులని వీళ్ళే గ్రామ పంచాయతీలకు వెళ్లి మీటింగ్లు పెట్టుకొని వాళ్ళే అన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. మా ఉప సర్పంచ్ ఏ ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. కనీసం సభలకు హాజరు కావడం అని రైతు వేదికలకు అని మాకు ఒక ఇన్విటేషన్ కూడా రావట్లేదు. మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నంలోనే ఉన్నారు కానీ వీళ్ళు ఒక గుర్తింపు ఉంటుందని మమ్మల్ని సమాజంలోకి తీసుకురావట్లేదు. కాబట్టి మా యొక్క ఈ చెక్ పవర్ రద్దు అనే అంశాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు రేపే వెంటనే మాకు ఒక రిజల్ట్ అనేది రావాలని అందరి తరపున నేను ఉప సర్పంచ్ కోరుకుంటున్నాను. అసలే మేము సర్పంచ్ తో పాటు గ్రామాభివృద్ధిలో మాకు కూడా ఒక అవకాశం కావాలి. మేము కూడా గ్రామాభివృద్ధికి 100% వాళ్ళతో పాటు కలిసి పనులు చేసి మా యొక్క పేరుని కూడా శిలాఫలకాల మీద రాయించుకోవాలి. వాళ్ళ పేరుతో పాటు మా పేరు కూడా ఉండాలని మా యొక్క ఆవేదన. రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క ఆవేదనను గుర్తించి మా కడుపు పంట మా యొక్క ఈ ఆవేదనను గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క చెక్ పవర్ అనే అంశాన్ని వెంటనే ఖండించాలని మేము కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు? చివరిగా ఒక మాటలో చెప్పండి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే మీరు ఎట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టబోతా ఉన్నారు? ఈరోజు ఇది ఒక చెక్ పవరే కాదు, 12,764 మంది ఉప సర్పంచుల ఆత్మ గౌరవానికి సంబంధించింది. దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ చెక్ పవర్ రద్దు చేస్తలేము అని, మీరు చేసిండ్రు అని మేము అనడం లేదు, చేస్తలేము అని సాయంత్రం లోపల ప్రకటన రాకపోతే ఇక్కడి నుండే కార్యాచరణ ప్రకటిస్తాం. తప్పకుండా ఆ జిల్లాలలో ఏ నాయకుడిని కూడా మేము తిరగనివ్వము. మాకు మద్దతు ఇవ్వాలి. ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు. ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో ఉప సర్పంచులందరూ కూడా ఆ నాయకుల ద్వారా మేము ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నం చేస్తాం. మా చెక్ పవర్ను కాపాడుకుంటాం. మా ఆత్మగౌరవానికి దెబ్బ వస్తే మాత్రం ఏ ఉప సర్పంచ్ కూడా, ఏ పార్టీ అయినా వదిలిపెట్టి మేమందరం ఒకటైతాం. తప్పకుండా మా హక్కులు మేము కాపాడుకుంటాం. దయచేసి 2018 చట్ట ప్రకారం గెలిచిన మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దని చెప్పి ఈ వేదిక ద్వారా చేతులు జోడించి అన్ని పార్టీలకు అతీతంగా కోరుతా ఉన్నాం. కానీ ఒకవేళ ఇది కాకపోతే మాత్రం తర్వాత ఏదైనా అది రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఊర్లలో ఏం జరిగినా మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇంకోటి, ఆత్మగౌరవం కోల్పోతే ఎవరైనా ఏమైనా ఆకతాయిగా ఏదైనా చేసుకుంటే దానికి ప్రభుత్వమే బాధ్యత ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఉప సర్పంచ్ల చెక్ పవర్ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ అంశాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఉన్నటువంటి ఉప సర్పంచ్లకు సర్పంచ్ల హోదాలతోనే మేము గ్రామాల్లో కావచ్చు, ఇటు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో పనులు కూడా చేపడుతున్నాము. ఈ ఉప సర్పంచ్ చెక్ పవర్ అనేది కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ అంశాన్ని కనుక ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోకపోతే మరో పోరాటానికి కూడా సిద్ధమవుతున్నామంటూ కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ అరవింద్తో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.